ఇదంతా నేనేం కోరుకుంటాను, ఏం వింటాను, ఏం చదువుతాను అన్నీ చెప్పిన అరగంటే ఈ రూపులు. నీకు అరగంటలో టపటపా బలి వచ్చేసినాయి ఆ రోజునే. ఈ గాలి తెలుసుగా నీకు, ఇది ఆత్మ. సూక్ష్మంగా ఒక్క నిమిషంలో చెప్పేమన్నా ఒక్క నిమిషంలో నిలబెట్టేయచ్చు. దీన్నే సంవత్సరాల కొద్ది సాగదీసినా అలాగా చేయొచ్చు. మీ తపనను బట్టి ఉంటుంది, మీ తపన బట్టి చూస్తూ ఉంటాం. ఇది ఆత్మే. మరి ఆకాశము అది ఆత్మే. ఇక అహంకారం అంటావా, అది ఆత్మ కాక మరేముంది? ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, అన్నీ ఆత్మే. ఏముంది వేరుగా ఏదైనా ఉందా? నేను క్యారేజీలు తెచ్చుకోమన్నాను, అమ్మ అనుకున్నారు. మరి ఎంత బాగా తెచ్చుకుని తింటున్నారు. నన్ను సంటి బారి తెచ్చేసుకుని తినేశారు. ఇక్కడ నుంచి గుడివాడండి. మరి అనుకున్నాళ్ళు ఎవరినైనా నేను క్యారేజీ ఎందుకు తెచ్చుకోమంటున్నాను? మీ ఇంట్లో మీకు తగ్గట్టు మీకు పడేది మీరు తెచ్చుకుని తింటారు, నాకు సంబంధం ఏంటి? అత్త ఆత్మ కాబట్టి మొహమాట ఉందా? సత్సంగుల వరకు మిగిలినోడితో అలా మాట్లాడడం. సత్సంగుల వరకు మాత్రం ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను, లేని దాన్ని లేనట్టే వదిలేస్తాను. మీ వరకు కూడా మాట్లాడకపోతే ఇంకెందుకు సత్సంగాలు? మీ దగ్గర కూడా నాటకం ఆడతాను, నటించాలా? మీ దగ్గర ఉన్నదన్నట్టు మాట్లాడాలి లేదా? ఈ చిత్తం ఉన్నదే ఇది ఆత్మే, ఈ మనసు లేదు ఇది ఆత్మే, ఇక ఈ బుద్ధి ఇది ఆత్మే. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. సరే, ఈ ఒళ్ళు ఉందే పాపం, ఇది మాత్రం ఆత్మ కాదంటే, లేకపోతే గారెలు ఉన్నాయి. నేను నా చిన్నప్పుడు తత్వం ఇచ్చాను, గారెలు ఫ్రిడ్జ్లు లేవు కదా అప్పుడు, అలా వదిలేస్తే ఏమవుతున్నాయి? బూజు, అది ఒక జిగురు వచ్చింది. ఓళ్ళు ఉండేవారు కదంటే, మన్నాటికి మూడో నాటికి జిగురు వచ్చిందా? అది చూసి నేను నవ్వుకున్నాను. ఈ దేహం మలమూత్రాలు అన్నీ ఈ కళేబరంలో అన్నీ ఉన్నాయి, ఇది ఎక్కడ? ఎంత సువాసనగా ఉన్నాము పరమాత్మగా ఉండబట్టి. లోపల అన్నీ మలినాలే, కంటుకేమో పుసుకులు, కళ్ళు నీళ్ళు కారటం, నోట్లో సొంగ, అన్నీ ఎగతే కదా. ఏ అవయవానికైనా ఎగటలేని ఉన్నాయా? అయినా మరి ఇంత రెండింపుగా ఉన్నాం, చైతన్యం ఉంది కాబట్టి. అదే శవానికైతే ఏమీ లేదు, ఆ పాసిపోయిన గారెలాంటి తెలుసు అని అప్పుడు అనుకున్నాను చిన్నప్పుడు. మళ్ళీ నేమో నాకు ఎక్కువ గారిదే. ఒక భద్రమామ ఏగించిన గారి ఏగన గారి కలవలేదు మూకుట్లో. ఆహా అంటే వంటావిడేమో మామూలుగా వస్తే ఆవిడ బయట, ఆవిడున్న చుట్టాలు వచ్చారని ఆవిడ అందంగా వేస్తారు, ఏ పని చేసినా అందంగా చేసి ఆవిడ చేత వేయించారు గారు. ఏగించిన గారికి ఏగన గారికి అంటట్లేదు. ఓహో అంటే ఒకే సంసారంలో ఉండి ఒకే ముకుట్లోనే కదా నూనె. ఒకే సంసారంలో ఉండి జ్ఞాని అజ్ఞాని ఉన్నా ఎవరికి సంబంధం లేదు, ఎవరికాయలే యమునా తీరే అనేసుకున్నాను అంతే. గుణాలు ఆత్మే, అలాగే ఈ గుణాలు ఆత్మే, ఈ తత్వము ఆత్మే. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఈ మంత్రం ఉంది చూడు, ఇది ఆత్మే. అలాగే దాని జపం కూడా ఆత్మే. మరి లోకం అలా కాకుండా పోతుందా? అది ఆత్మే. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఇదిగో ఈ చప్పుడు ఉంది చూడు, ఇది ఆత్మే. ఇంకా ఈ రసము ఆత్మే, ఈ స్పర్శ ఆత్మే. గిలుకుంటే స్పర్శ, రసం, శబ్ద, స్పర్శ, రస, రూపాలు. ఈ స్పర్శ నీకు తెలియదు కాదుగా, ఇదే ఆత్మే. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఈ గంధం తెలుసుగా, సువాసన, ఇది తెలుసు కదా, ఇది ఆత్మే. ఈ శమము ఆత్మే, ఈ దుఃఖము ఆత్మేనని వేరుగా చెప్పాలా? ఈ దుఃఖము ఆత్మేనని ఎలాగో తెలుసుకున్నదే. ఈ సుఖం ఆత్మేనని ఎలాగా తెలుసున్నదే. ఇంకా చెప్పాలంటే ఈ జగత్తే ఆత్మ, ఇదంతా ఆత్మే కదా. లేకపోతే నువ్వు నేను నిలబెట్టావా ఆకాశాన్ని, భూమిని, ఇవన్నీ పంచభూతాలు నువ్వు నేను నిలబెట్టావా? మనం మొక్క ఎత్తానంట పెరిగేస్తుందంట. మరి పిల్లలు అందరికీ పుట్టాలి కదా, మొక్కలు అన్నీ బతకాలి కదా. నా తత్వ విషయాన్ని మీకు చెబుతున్నాను. అది అలా జరిగేది ఉంటే జరుగుతుంది.
నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? నేను పాలు ఇచ్చేస్తాను పెరిగిపోతున్నాడా పిల్లవాడు? మరి రోగం బ్రహ్మే, యాక్సిడెంట్ బ్రహ్మే. తెగన వేసింది తేటకుంటలో ఎవరో యాక్సిడెంట్ అన్నారు, అది బ్రహ్మే అన్నాను. రోగం బ్రహ్మే అన్నాను, తెగన వేసింది. వైద్యం బ్రహ్మే. అసలు లేనిది బ్రహ్మం కాందే ఏదైనా ఉందా? ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటే కదా. కళలు ఆత్మే, జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 ఆత్మే. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. పని పాటలు ఆత్మే. ఇక బాబు ఈ వయసు ఉందే, దీన్ని ఒళ్ళు బంగారంగాను, దీని ఒళ్ళు బంగారంగాను. ఇదో అద్వితీయమైన ఆత్మ అనుకో. మరి అద్వైతం సంగతి ఏంటంటావా? అది ఆత్మీయమే. ఆత్మ కంటే కొంచెమైనా లేదురా బాబు. శివుడే చెప్పాడు రుబ్బుకి, బ్రహ్మ మానసపుత్రుడు ఆడు నిదాగు చెప్పాడు. పరమాత్మ మనకి తెలియజేస్తున్నాడు. వాడెవడైనా కానీ ఇక్కడ వాడు ఆత్మీయుడే. ఎక్కడైతే ఏంటి చెప్పు, అది ఆత్మే. చెప్పానుగా లోకం ఆత్మేనని. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. నేను రుగ్గెత్తులు ఎక్కువ ఎంచుకోనొద్దన్నాను తెలుసా, అనర్థం తప్పించి. ఏమీ తెలియనోడు రుగ్గెత్తు చదివి ఇంకేమీ చేయక్కలేదని కూర్చుంటాడు సొద్దుపప్పులని. అలా ఎలా కుదురుతుంది? అన్నీ అయినాయి కాబట్టి మన సత్సంగంలో మనకి ఆత్మతత్వం 9 ఏళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి, అనుభోజనంగా అందుతుంది కాబట్టి రుబ్బుగీత అర్థం అవుతుంది. మామూలు వాళ్ళకి రుబ్బుగీత కొనుక్కుంటే అని తింగరమేళకాలు అయిపోయి అనర్థం అవుతుంది. ఈ రుబ్బుగీత చదివితే తెలియని వాళ్ళకి అనర్థం అవుతుంది. అమ్మరో పుస్తకం పెట్టుకుని నేను ఆత్మనే కదా, నీకు ఏ పని పాటు వచ్చేది, తిట్టినా పొగిడినా ఏం తొలుతుందరా? ఈ కనబడేది ఆత్మరా అందగాడా? ఈ జనాలు ఆత్మే చూసుకో. అసలు ఇదంతా ఆత్మే అనుకో. ఆత్మ కంటే కొంచెమైనా ఏదైనా లేదురా బాబు, ఏమి లేదురా బాబు. ఈ శంభుడు ఉన్నాడే ఆత్మే, ఈ జగత్తు ఆత్మే. బ్రహ్మ విష్ణు మహేశ్వరు నేనే అంటే మీరు చచ్చూరుకుంటారు. అన్నీ నేనే, సర్వం నేనే, సగం నేనే, అండపిండ బ్రహ్మాండ. అందు గురించి మా బావైపోయినప్పుడు నేనే బ్రహ్మను, అన్నీ నేనే అంటే ఒక్కళ్ళకి అర్థమవుదని ప్రహ్లాదుడి కథ, ధ్రువుడి కథ, ఆ కథ, ఈ కథ వాళ్ళకి అలా చెప్పేదాన్ని. భక్తుని కథలు చెప్పాలి తెలియని వాళ్ళకి. తెలుసున్న వాళ్ళకి ఆత్మతత్వం. కానీ నేనే బ్రహ్మను అంటే మా కన్నమంది నీకు ఎంత గుండె ధైర్యంతో రాసేవే అంది. 93లో రాసిన ఇంత లావు పుస్తకాలు దండిస్తే నీకు ఎంత గుండె ధైర్యం అంది. అదేంటి నేను అనుభవించేదే రాశాను. వాళ్ళకి భయం అనమాట. నేను ఆత్మ అంటే బ్రహ్మే, మరి బ్రహ్మానికి నమస్కరిస్తాను. ఆ బ్రహ్మ ఆత్మగా నమస్కరిస్తాను. నాకా ఈ దేహానికా ధైర్యం ఏంటి? నేను అయి ఉన్నాను, ఉంటున్నాను, నాకు భయం ఏంటి? ఈ శంభుడు ఉన్నాడే ఆత్మే, ఈ జగత్తు ఆత్మేనని మళ్ళా చెప్తున్నా. ఈ బ్రహ్మదేవుడు ఆత్మేగా. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. ఈ సత్సంగం కాకపోతే కనుక మామూలు వాళ్ళ దగ్గర నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే శివుణ్ణి అంటే సాగు కొట్టేసి పెద్ద హాస్పిటల్లో పంపాను. ఈ సత్సంగం వరకునే ఇదంతా. ఈ సూర్యుడు అచ్చంగా ఆత్మే. సూర్యుడిలోనే ఆత్మ ఉండే కదా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడిలో ఆత్మ ఉండే కదా ప్రకాశిస్తున్నాడు. నవగ్రహాల్లోని ఆత్మ ఉండే కదా అవన్నీ గ్రహాలు స్థితులు మారకుండా ఉంటున్నాయి. పంచాంగంలో వాళ్ళు రాస్తున్నారంటే ఆత్మ ఉండే కదా రాస్తున్నారు. వాన ఆత్మ కదా, ఎండ ఆత్మ కదా, నువ్వు ఆత్మ కదా, నేను ఆత్మ కదా, అంతా ఆత్మే కదా. ఈ సూర్యుడు అచ్చంగా ఆత్మే, ఈ జడం కూడా ఆత్మే నమ్ము. ఈ ధ్యానం ఆత్మ కంటే ఆత్మే, ఆత్మ అంటే ఆత్మే. ధ్యానం ఆత్మ అంటే ఆత్మే. అలాగే ఈ ఫలం ఆత్మేరా అబ్బి. ఈ యోగం ఆత్మయే, జగత్తు సర్వం ఆత్మయు, జీవులన్నీ ఆత్మయు. ఆత్మ కంటే కొంచెమైనా ఏమి లేదురా బాబు. నువ్వు చదవకముందు ఈ పుస్తకం చదివితే నీకేమనిపించింది? ఊరికే చదివేసినప్పుడు. ఇది అనుభవంతో చదివినప్పుడు, అనుభవించే వాళ్ళు చదివినప్పుడు అర్థం అవదు. ఏంటి అన్నీ ఆత్మ అంటున్నాడేంటి? ఇదేంటి పంచభూతాలు అన్నీ ఉన్నాయి కదా, సృష్టి అంతా ఉంది కదా,
నేను దేవుడినా, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరునా, నేను శివుడినా, నేను లక్ష్మీదేవినా, నేను ఆళ్ళనా ఈళ్ళనా అనుకుంటాను, నేను రావునా, నేను కృష్ణుడినా అనుకుంటాను. శ్రీరామచంద్రమూర్తి గారు ఏమన్నారు ఫోన్లో? అమ్మా రాముడు భీముడు అందరూ ఆత్మేనమ్మా అన్నారు ఫోన్లో. అంతవరకు వాళ్ళు దేవుడు అన్నాయన అమ్మా అంతా ఆత్మేనమ్మా అన్నారు. ఊరుకుంటూ వచ్చాక తెలిసిందండి. ముందు నేను అది అంతా ఆత్మ అంటే ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. మీ ఇష్టమ్మా, పూజలు చేసుకున్నాము, పునస్కారాలు చేసుకున్నాము. నేను చెప్తున్నాను కదమ్మా, మీరు చెప్తున్నాను. నేను లలిత శాస్త్రం చదువుతున్నాను, విష్ణు శాస్త్రం చదువుతున్నాను, మీరు చదవండి అమ్మా. ఎక్కడ ఎవరికి ఏ మంత్రం వేయాలో అలా వేయాలి. కానీ ఈ ఆత్మతత్వం ఏమీ తెలియని వాడికి వేయటానికి ఉండదు. అదే ఆడికి సంస్కారం ఉండి, నాకు సంస్కారం ఉంది, చిన్నప్పటి నుంచి అందింది, అందువల్ల పరమాత్మ అనుభవమే పుస్తకం తేట తెల్లంగా మీకు అర్థమవుతాం. ఇంకా రావాల్సింది ఉందంటే, ఇంకా రావాల్సింది ఉంటే అదంతా ఆత్మయం. గురువు నిండా ఆత్మయం, శిష్యుడు దండిగా ఆత్మయం. మరి గురువు శిష్యుడు లేడు అంటాం కదా. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. దేవుడు అంతటా ఆత్మయం, ఫలం అంతా ఆత్మయం, లక్ష్యం ఆ మూలాగ్రహం ఆత్మయం. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. నా లక్ష్యం ఏంటి? ఆత్మగా మిగలుతుంది. తీర్థం పొడుగుతూ ఆత్మయం, తానే నిలుగా. ఏ తీర్థాల్లోకి వెళ్ళినా, ఏ స్నానాలు చేసినా, ఏ పూజలు చేసినా, ఏ జపం చేసినా అంతా ఆత్మే నాకు. ఏ యాత్రకి వెళ్ళినా ఆత్మగానే చూస్తాను నేను. ప్రతి ఒక్కరిని తనతో తానుగానే చూస్తాను. కాబట్టి యాత్ర నాకు ఒకటి, ఇప్పుడు ఉండటం ఒకటి, వంట ఒకటి, తినటం ఒకటి, మాట్లాడటం ఒకటి, అంతా చైతన్యమే. తానే నిలువునా ఆత్మయం. ఇందాకనే చెప్పలేదా? పైనుంచి కింద వరకు అన్నాను, ఆడు నిలువుగా అన్నాడు. మరి పైనుంచి కింద వరకు అని రాయాలాడు. మోక్షం పూర్ణంగా ఆత్మయం. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. కామం నిలువెల్లా ఆత్మయం, క్రియలన్నీ ఆత్మయం, కోపం పూర్తిగా ఆత్మయం. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. విద్యులంతా ఆత్మయం, దిశ పూర్తిగా ఆత్మయం. ఏ దిశ అయినా నువ్వు కదా, నువ్వు లేనిది ఏదైనా ఉందా? అన్నీ తానే, తానే అంతా. మోహం అంతా ఆత్మయం, భయం పూర్తిగా ఆత్మయం, చింతలు అన్నీ ఆత్మయం. ఆత్మ కంటే కొంచెమైనా ఏం లేదు. ఆడికి చెప్పి కన్నా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మేము. ఎందుకంటే ఆడకి అదే ఉంది. ఆడికి ఇంకా టైం పడుతుంది. ఆత్మతత్వం తెలియటానికి ఆడికి జన్మలు పడతాయి. నీకెందుకు ఆడ గురించి? ధైర్యం నిండా ఆత్మయం, స్థిరమైంది ఏక ఆత్మయం, సత్యం అంతా ఆత్మయం. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. బోధన పూర్తిగా ఆత్మయం, బలిం పూర్తిగా ఆత్మయం. ఈ బోధన ఆత్మయం కదా, కొలవ తగ్గిందే ఆత్మయం. ఆత్మ కంటే కొంచెమైనా ఏదైనా ఉందా? ఈ కొత్తలకి కొత్త బద్దకి ఏదైనా కుదురుతుందా? గుడ్డు పూర్తిగా ఆత్మయం, శోభనం పూర్తిగా ఆత్మయం, స్వచ్ఛత అంతటా ఆత్మయం. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. అంతా నిండారా ఆత్మయం. ఇంకెందుకు వచ్చింది అదో గొడవ అని చెప్పేసి. కలది ఆత్మ, అస్తమానం ఆత్మ, పూర్ణం ఆత్మ, క్షీణత ఆత్మ, గొప్ప ఆత్మ. ఆవలి కంటే ఆవలిది ఆత్మ. ఈనుకోరా సావి, ఇక మీద కూడా ఆత్మే, అక్కడ నుంచి కూడా ఆత్మే. ఎక్కడుంచక్క, ఎక్కడి నుంచన్నా చూసుకో. ఆత్మ అంటే ఆత్మేరా పండు, అంతా ఆత్మయమే. నిజం ఆత్మ కంటే కొంచెమైనా లేదురా బాబు. అంతా ఆత్మస్వరూపమేనే. అగుపించేది అగుపించింది, కదిలేది కదలంది అంతా ఆత్మయం. నువ్వు విన్న మనిషి ముక్తిని పొందుతాడు. మనకి ఇంక జన్మ ఉండదని చెప్పానా లేదా? జీవన్ముక్తులు అని చెప్పామా లేదా? వేషం వేసుకుంటే జీవన్ముక్తితనం తగ్గిపోతుందా? దేహం నువ్వా? నువ్వు పరమాత్మే కదా. వేషం సాకారం వాడికి, ఇంట్లో ఉన్నోళ్ళకి ఇదిలో ఉన్నోళ్ళకి అన్నట్టు. సాకారంగా ఉన్నావు కదా, వేషం మానేసి ఎలా కుదురుతుంది? బట్టలు కట్టుకోవా, తిరుగుతున్నవా, నిద్రవా? నువ్వు ఆత్మతత్వంగా ఉండటం నీ రూలు. మిగిలిన అన్నీ సాకారంగా అన్ని చేయి. ఉమాప్రియుడైన శివభగవానుడే తరుగులేని ఆత్మ,
స్వీయ స్వాతంత్ర శక్తి కారణంగా ఈ జగత్తులోని అద్భుతమైన జీవులకు వాటి అమోఘమైన శ్రేష్టలకు అతడే అసలైన కారణం. శివుడే కదా కారణం అని చెప్పుకోవచ్చు. అంతయు ఆత్మని 13వ అధ్యాయం పూర్తయి. ఇప్పుడు ఇంక మీకు భయం లేదు కదా, నుంచున్నా పలుకునా మాట్లాడినా ఆ పరిస్థితిని బట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు జబ్బులు అంతా బ్రహ్మ మట్టుకే సత్య ప్రమాణకంగా మాట్లాడితే చాలు. ప్రమాణికాన్ని నీ పొట్టలో ఉన్న ప్రమాణిక మాత్రం నెరవేర్చుకోవట్లేదు. నీ గురించి నువ్వు సావటం అనేసి మిగిలిన ప్రమాణికాలు మాత్రం అబద్ధం ప్రమాణికాలు. నీ పొట్టలో ప్రమాణికం చేసొచ్చు, తల్లి గర్భంలోకి మళ్ళీ రానండి, అదొక్కటే మాత్రం నెరవేర్చవా? మిగిలినన్నీ సొంతమా? అసలు నీ సొంతం అదే. ఆ ప్రమాణికం ఒక్కటే మనం చేసుకోం. నేను పరమాత్మగానే ఉంటాను, నా గోల్ ఇదే, ఇది ఒక్కటే అనుకోండి, మీకు చాలు. సత్య ప్రమాణకంగా శివుడి మీద ఒట్టన్నా, ఎవరైనా తేడా దొరికితే వాళ్ళ మీద ఒట్టు. వాళ్ళు ఎవరో వేరే అనుకుంటున్నారు వాళ్ళు, కానీ నీ మీద నీకే ఒట్టు. నువ్వే వాళ్ళే నువ్వు అని తెలియక వీళ్ళ మీద ఒట్టు. చచ్చిపోయిన వాళ్ళ మీద, బతుకున్న వాళ్ళ మీద ఒట్టు. యోగేంద్ర, ఈ నిత్యంలో పడ్డావా, వేరేది పెసరంత కూడా ఏమి ఉండదు పో. అసత్యమైన రూపం అదెంత? ఆవగింజలో 60వ వంతేరా చిట్కాసులు. అసత్యమైన రూపం అదెంత? ఆవగింజలో 60వ వంతురా చిట్కాసులు. ఇదంతా కూడా అంతే, అచ్చంగా ఆవగింజలో 60వ వంతు. ఈ ఒళ్ళు మాత్రం ఏమన్నా తక్కువ తిందా? ఇది ఆవగింజలో 60వ వంతే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. మీరు లేరు, జీవన్ముక్తి విదేహముక్తి అన్నీ చదివేశాం, 2-3 సార్లు చదివేశాం. రానోళ్ళకల్లా మళ్ళీ చదివేట్టు. అంతా ఆత్మే, తేట ఆత్మ అంతా. రెండోది లేని ఎరుకు మాత్రమే, రెండోది లేదు కదా, అంతా గుండు సున్నా. ఎప్పటికీ కుళ్ళు లేనిది తేటదే అని ఆత్మ, వేరేది పెసరంత కూడా లేదు, ఏమీ లేదు పో. మనసున్నోళ్ళు కుళ్ళుకు సిద్ధాలు ఉంటాయి. కుళ్ళు ఉందా ఆత్మకే? రంగు ఉందా, రూపం ఉందా, నామం ఉందా, జపం ఉందా, ధ్యానం ఉందా, ఏదైనా ఉందా? ఆత్మ అణు మాత్రమే అనుకుంటే సర్వం పోగేసిన అణువులో 60వ వంతు కూడా లేదు. సంకల్పం లేకపోవటం కూడా అణువంతే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. తలపు ఉత్తి ఎరుకే గొప్ప స్థితిలో ఉంటాను, నేను స్థితిలో ఉంటాను. సంబరమే గొప్ప కొలత. ఈ కనిపించేది సొంతైన సున్నే. ఇందాక అన్నాను కదా, అంతా సున్నాయని, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. ఓంకారం ఒట్టి ఎరుకయే, అంతా స్వయంగా ఎరుకయే. ఈ కనిపించేది సొంతైన సున్నా, వేరేది పెసరంతా కూడా ఏమీ లేదు పో. మా బాబాయ్ ఓంకారం ఫోటో 5 రూపాయలండి, మలయాళ స్వామి వారి రాజమండ్రిలో కొన్నారండి, 5 రూపాయలు దేవుడి గదిలో. నేను అది కూడా అంటాం మానేసాను. అది కూడా మానేసాను. ఎందువల్ల మానేసాను చెప్పండి? అన్నీ నేనైతే ఇంక నా గురించి నేను అత్తమానుని మాట్లాడుకుంటానే. మా బాబాయ్ చెప్పారు, ఓంకారం నుంచే సృష్టి వచ్చింది, అకార ఓకార మకారాలు అన్నీ. అసలు నాకు దేని మీద మాట్లాడను, దేని గొడవ లేదు, అన్నీ నేనైనప్పుడు ఇంకేముంటుంది? నేను కాంది ఏదైనా ఉంటే అనుకోవాలి. ఆయన చెప్పింది అలా విన్నాను, కానీ నా లోపల ఉన్నది ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను కదా. నా మటుకు నేను వేడుకుని, నేను తరుగులేని ఎరుకుని. ఈ కనిపించేది సొంతైనా సున్నే, వేరేది పెసరంత కూడా ఏమి లేదు పో. నేను మట్టుకు గుట్టు ఆత్మని, నేను ఎప్పుడూ గుట్టుగానే ఉన్నానరా అంటే చంటన్నాడు. రుగ్వేత రాసేసమ్మా, వచ్చేసారు మీరు అంటున్నాడు. మరి నేను ఎంత గుట్టుకుంటానే ఆత్మతత్వం మీ అందరికీ చెప్పానా? మరి
ఇప్పుడు మీరు సత్సంగానికి వస్తున్నారు కాబట్టి మీకు అందుతాం. నా మాటలే రాసేసంట. అమ్మ మీరు రాసేసి వచ్చేసి ఇప్పుడేమో సత్సంగం చెప్పేస్తున్నారు అంటున్నాడు. అంటే నవ్వేసుకున్నాను. నేనే తెంపులేంది. ఈ కనిపించేది సుంతేనే సున్నే, వేరేది పెసరంత కూడా ఏమి లేదు పో. నేనే పెద్ద బ్రహ్మాన్ని. అసలు నాకు బ్రహ్మ అంటే నాకు ఆ వయసులో తెలుస్తుందా? నేనే గురువుని. ఈ కనిపించేది సొంతైనా సున్నే, వేరేది పెసరంత కూడా లేదు పో. నేను ఇలా ధర్నాలు తెగపెట్టాను అందరికీ. నాకు నేను పెట్టుకున్నట్టే కదా మీకు పెట్టినా, నేనే నాకు పెట్టినాను. మీకు తెలుస్తుంది కాబట్టి మీకు చెప్పగలుగుతుంది. నేనే అన్నిటికీ ఆధారాన్ని, నేనే సౌఖ్యాన్ని, నేనే మించిన సుఖాన్ని. ఈ కనిపించేది సుంతేనే సున్నే, వేరేది పెసరంతైనా లేదు. నేనే అంతా అంతా నేనే అతీత జ్యోతిని, నేనే అన్నిటి ఆత్మను. ఈ కనిపించేది సుంతైనా సున్నే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. మీరు వింటారు, ఈయన పోతారు, నాకు సంబంధం ఉందా? నేను మొదటి నుంచి అసలు ఇక్కడ సత్సంగంలో చెప్పానా? చెప్పలేదు కదా. ఇక్కడ చెప్పేది ఆత్మతత్వం తప్పించి రెండవది చెబుతున్నానా? 9 సంవత్సరాల నుంచి మీరు ఆత్మతత్వంతో అవకాశం పెట్టేశారు కాబట్టి మీకు ఈ పుస్తకం కుదిరింది. నేనే కడుపు నిండిన ఆత్మ, నేనే గుణాలు సున్నాయిన ఆత్మని. ఈ కనిపించేది సుంతైన ఆత్మ, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. నేనే నిండైన ఆత్మ, నేనే అతిపాతవాణ్ణి. ఈ కనిపించేది సుంతైన సున్నే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. నేనే శాంతించిన ఆత్మ, నేనే ఎప్పటికీ నిలిచేవాడిని. ఈ కనిపించేది సుంతైన సున్నే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. నేనే అన్ని చోట్ల నేనే కదా. నేను లేని ఉందా? మరి మీ అందరికీ నేనే కనిపిస్తున్నాను అంటున్నారు. అంటే నేను లేని చోటు ఉందా? అలాగే మీరు లేని చోటు లేదరా, మీకు తెలియట్లేదు. నాకు తెలుసు నేను లేని చోట్లేదని, మీకు తెలియట్లేదు. దేవుడి గుడికి వెళ్తారంట మన సత్సంగులు, ఆ బొమ్మ కూడా నన్నే చూస్తారు. పాపం కాశీ వెళ్ళాడు కృష్ణ, ఇలా వెళ్ళిపోయాడంట. అమ్మవారిని ఊరేగింతంటే అనుకున్నది. మా అమ్మ ఊరేగుతున్నారు, మీద నుంచి వెళ్ళిపోతే వాళ్ళు కై తిట్టేశారు, స్పృహ లేకుండా వెళ్ళిపోతుంది. నేనే అంతా అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండం అంతా నేను లేని చోటే లేదు. అంటే నన్ను అనుకుంటున్నారు మీరు. నేనే అంత అంటే మీరే అంటారా అని చెప్పడానికి చెబుతున్నాను. అందరూ ఆత్మస్వరూపులే. నేనే అన్ని చోట్ల, నేనే చక్కగా నెలకొన్నవాడిని. ఈ కనిపించేది సుంతేనా సున్నే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. నేనే వ్యక్తిగత ఆత్మ, నేనే పరం కంటా పైవాడిని. ఈ కనిపించేది సుంతేనా సున్నే, వేరేది పెసరంత కూడా లేదు పో. నేనే పలుకుల భావాన్ని, నేనే శుద్ధుని. ఈ కనిపించేది సుంతైనా సున్నే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. మరి అదంతా మనసు ఏం చెబుతాను. నేను లేని చోటు ఎక్కడుంది, అలాగే నువ్వు లేని చోటు ఎక్కడుందంటే మీకు తెలియక మీరు ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నారు దేహంతో. మీలో ఉన్న ఆత్మ అంతటా ఉన్నదంటే అందరిలో ఉన్నది ఒక్కటే అని మీకు తెలియటానికి నేనే బ్రహ్మ, నేనే విష్ణు, నేనే శివుణ్ణి అంటూ ఉంటాను. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదంట. ఇన్ని చెబుతాను మీకు ఇప్పుడు అర్థమవుతుందా లేదా? మీరే అంతాని. అంతేగాని అమ్మదేహం అంతానా, ఈ దేహం ఇక్కడే కాలి బుగ్గైపోతుంది. నేనే అంతుపట్టని గమ్యాన్ని, నేనే వెలిగించేది, కనిపించేది సొంతైనా సున్నే, వేరేది పెసరంత కూడా ఏమీ లేదు పో. నేనంటే నేనే, నా అంతటా నేనే గొప్ప పండుగని, నేనే ఎరుకమయ్యాను. పండుగ లేదు పబ్బం లేదంటే మీరు నవ్వేస్తారు. నేనే పండుగని, నేనే మనసు, నేనే బుద్ధి, నేనే చిత్తాన్ని, నేనే అహంకారాన్ని, నేనే ఎరుకమయ్యాను, నేనే తేటాత్మ, నేనే ఉనికిమయాన్ని, నేనే గుండు సున్న ఆత్మ, నేనే అన్నిటినీ చేరేవాడిని.
నేనే వేదాల కోసం మెరుపుని, నేనే పర ఎరుకును, నేనే ఉత్త చిత్తు మాత్రం, నేనే ఎరుకమయం. ఎరుకను కాబట్టే వేరేది కాను సొంతైన. నేను వెలివేశాను. నాకు వెలివేసేటు ఏదైనా ఉందా? అంతా నేను ఇప్పుడు వెలివేసేది ఎవరిని? మనస్సు. అది మనసు నువ్వా, బుద్ధు నువ్వా, చిత్తం నువ్వా, అహంకారాన్ని నువ్వా? దేహమే నువ్వు కానప్పుడు దేహం సంబంధించిన నువ్వా? నేను అసలు ఏం కాను బాబా, బ్రహ్మమే నా ఆత్మను, ఆత్మ నా బ్రహ్మ అన్నావు. ఇంకేం కానుపో. నేనే పెద్ద, నేనే ఎప్పటికీ తెరపిన పడ్డా, ఎప్పుడు కడుపు నిండా డాబు లేని వాడిని. డాబు ఉందా నాకు? ఆత్మకు డాబు ఉంటుందా అని మీరు అనుకుంటారు. అమ్మకి ఏమీ లేదే, అమ్మ అందరినీ ఒక్కలాగే ప్రేమిస్తున్నారే అని మీరు అనుకుంటున్నారా లేదా? సత్సంగులు అనుకుంటున్నారా లేదా? ఒక్కలాగే ఉన్నానని అనుకుంటున్నారా లేదా? డాబు దర్పం ఎవరికి మనసుకు ఉంటుంది. నువ్వు మనసువా? నువ్వు పరమాత్మ అయినప్పుడు నాకు ఎవరైనా ఒకటే. ఈ గదిలో సత్సంగంలో ఎప్పుడు ఒక్కలాగే మాట్లాడతాను. మరి మామూలుగా ఏ పనికి తగ్గ టైప్లో అలా మాట్లాడాలి. బ్రహ్మం సంబరం, బోల్డ్ సంబరం. ఈ కనిపించే సొంతైనా సున్నే, వేరే పెసరంత కూడా లేదు. పో కొంచెమైనా ఇంకేమీ లేదంటే లేదమ్మోయ్. పైకంటా పట్టు పైన కూడా ఏమీ లేదురా, లేదు కాక లేదు. ఏ లోకాల్లో అయినా ఉన్నదేంటి? ఒక్కటే. ఈ లోకమంతా ఆత్మే, ఈ మనస్సంతతి అంతా ఆత్మే, ఈ కులాస అంతా ఆత్మే, ఈ ప్రపంచం అవును ఆత్మే. నువ్వు నిలబెట్టావా? నువ్వు పెంచగలవా? అంతా బ్రహ్మమే, ఉట్టి ఎరుక. నేను ఉత్తుత్తి బ్రహ్మాను. ఈ కనిపించేది సుంతైనా సున్నే, వేరేది పెసరంత కూడా లేదు. పో ఇదిగో ఈ కనిపించేదంతా పరబ్రహ్మమే. అంటే కనిపించేది ఎప్పుడూ లేనిదే లేగా బ్రహ్మమే అంతా తలుపులును. బ్రహ్మం కాక కొంచెమైనా గొప్పది ఉందేంటి? ఏమన్నా ఈ కనిపించేది సొంతైనా సున్నే, వేరేది పెసరంత కూడా లేదు. పో బ్రహ్మమే బ్రహ్మం అంటే తెలుగు రూపం. ప్రపంచం ఎరుకంటే ఎరుకరు సుందరంగా. ప్రపంచం ఒట్టి అబద్ధం, జగత్తు గట్టి అబద్ధం. అబద్ధంలో అబద్ధంగా, నిజంలో నిజంగా ఉండమన్నాను లేదా? ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు ఉండమన్నానా లేదా? ఉన్నది ఉన్నట్టు ఉండండి, లేని దాన్ని లేనట్టు ఉండండి. నేనే ఉన్నాననేది ఒట్టు పొకారు, నువ్వే అన్నది పెద్ద పొకారు. మనస్తలపులు అబద్ధమే, గుణములు అవి లేకపోవటం అన్నీ అబద్ధమే. అబద్ధంలో అబద్ధంగా ఉంటాను, ఆత్మలో ఆత్మగా ఉంటాను. భూమి అంతా అబద్ధమే, జలం ఎప్పుడు అబద్ధమే, ప్రపంచాకాశాలు అబద్ధమేగా, ప్రకాశాలు కూడా అబద్ధమే. గాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అబద్ధమే. ఇదంతా ఇలా ఉండటం కూడా అబద్ధమే. బుద్ధి అహంకారం పచ్చి అబద్ధాలు. లోకతంతులన్నీ బ్రహ్మే సుమా. ఈ లోకతంతులన్నీ ఏంటి? బ్రహ్మేనా? నేను ప్రతిదాన్ని మీ చిన్నప్పటి నుంచి వస్తున్నా బ్రహ్మంగానే చూసాను లేదా? ఏదైనా నెగ్లెక్ట్ చేసానా? నెగ్లెక్ట్ ఎందుకు చేయను? అంతా తానైనప్పుడు ఇంకా నెగ్లెక్ట్ ఏంటి? నేనే అంతా. తలుపుల తిత్తి ఎప్పుడైనా అబద్ధమే. అనుమానం లేకుండా ఇదంతా ఆత్మే. నాకు ఏదైనా అనుమానం ఉందా? నేనే అంతా అంటే ఆత్మే అంతా. రాక్షసాల అబద్ధం, గెలుపు ఓటముల అబద్ధాలు ఇవన్నీ మనస్కర్రా, మీకు కాదు. ఆత్మగా ఏమీ లేవు. ఈ గొప్ప పేటముడి ఉందే అబద్ధమే. ముక్తి కూడా అబద్ధమే. ముక్తి ఏంటి? ముక్తి ఎట్లయినా కూర్చోబెట్టి కేకేసి మనం తీసుకెళ్తుందా? నేను అందు గురించి ఏమి తలంపులో కూడా పెట్టుకొని ఊరుకుంటాను అంతే. నాకెందుకు? ఆత్మగా ఉంటుంది. నాకేం పని? చావు పుట్టుకలు అబద్ధమే, జడం కాంది అబద్ధమే, జగత్తు మొత్తం అబద్ధమే, ఆత్మ అనే భావన అబద్ధమేనే. నువ్వు మాత్రం సీడీలు అందరికీ ఓకే. ఓయ్ అందరికీ పిచ్చి హాస్పిటల్ రెడీగా పెట్టుకోవాలి. మొత్తం మన సత్సంగులుగా అందరికీ ఇచ్చి అర్థమైందా? మీరు సీడీ చేస్తా ఉంటున్నారు, మరి ఈ బాగో కదా. రూపాలు కూడా అబద్ధమే, శుభస్థితి అబద్ధమే, నేను ఎప్పుడు అబద్ధమే, నువ్వు కూడా అబద్ధమేనమ్మా. పెద్ద ఈ గది వరకునే ఇది సబ్జెక్ట్.
సీరియస్ చేయటానికి వీలు లేదు. ఎందుకంటే మరి ఇలాంటివి రాశాను నాకు మాత్రం తెలుసా, చెప్పంటే చేసుకుంటాను. ఏదో జీవన్ముక్తి విదేహముక్తి అనుకున్నాను, ఇవన్నీ అబద్ధాన్ని చేస్తే నాకు తెలుసు అబద్ధం ఇలా రాసేస్తాడు అనుకోలేదు. ఎక్కడ చూడు అబద్ధమే, కదిలేది మెదలందే అబద్ధమే, అన్ని భూతాలు కూడా అబద్ధమే, ఎక్కడ లేని ఫలితాలు అబద్ధమే, విశ్వమంతా చుట్టబెట్టే అబద్ధం, గుణాలన్నీ ఏకంగా అబద్ధం, మిగిలేదంతా ఒక్కటే అబద్ధం, రెండోదంతా మొత్తం అది. అందుగురించి ఈ పుస్తకం అంట సముద్రంలో పాడేశారు. ఇగో ఆఖరిని ఎక్కడ ఉంటుంది ఇది. ఇది ఇంకా అసలు మానవ మాత్రలు కుదరదని దీంట్లోనే రాశాడు గంభీరంగాని. ఎక్కడో పడేస్తే మళ్ళీ ఎవరో తెచ్చారంట. ఇక్కడ ఉంటుంది ప్రతి అధ్యాయానికి కాదు, అదే శివుడిదని రాస్తాడు కానీ ఉంటుంది ఉంటుంది కానీ ఈ మొత్తం పడెత్తేనంట సముద్రంలోనే మళ్ళీ బయటికి వచ్చి మనకు అందించేసి పడేసిన బయటకు వచ్చేసినాయి. పాపాలు యావత్తు అబద్ధం, 3 రకాల వినికిళ్ళు అబద్ధం, సృష్టి స్థితి లయాలు అబద్ధాలు, ఒకే జాతులు వేరువేరు జాతులు అన్నీ అస్తమానం అబద్ధం, అధికారాలు కూడా అబద్ధమే, విషయాలు ఎప్పుడు ఎప్పటికీ ఉండేవి కాదు, దేవతలు వాళ్ళు అబద్ధమే, చెప్పొద్దు ప్రయోజనం ఉంటే అబద్ధం, శమం నిత్యం అబద్ధం, సహనం ఎప్పటికీ అబద్ధమే, సందేహం అబద్ధమే, సందేహమా దేవతలు రాక్షసులు యుద్ధాలు పోసుకొచ్చినట్లు అబద్ధాలు. మీరు కుమారు చదివిన అన్నీ ఇప్పుడు వరకు అబద్ధాలే. ఈశ్వరుడికి వచ్చిన భావం చెప్పలేనంత అబద్ధం, నాకు మాత్రం టైం వేస్ట్ అవ్వలేదు, నేను ఎల్లవేళ ఆత్మగా ఉన్నాను, అందు గురించి నేనే నెగ్గానా లేదా, మీరు ఓడిపోయారు లేదా చెప్పండి, ఓడిపోయారా లేదా? ఓడిపోలేదు కదా, ఎందువలన ఓటమే లేదు నెగ్గటం, దానికోసం మాట్లాడాను. మీ ఇద్దరు పేర్లు ఇక్కడికి వచ్చారు ఆత్మతత్వం తెలిసింది అంటే మరి రెండూ లేదు. ఆ టైంలో అయ్యన్నారు, ఈ టైంలో ఇది అంటున్నారు, మీకెందుకు నాకెందుకు మనకెందుకు? ఈశ్వరుడికి వచ్చిన భావం చెప్పలేనంత అబద్ధం, ఉపాసింపబడేది కాలం దేశం మొదలైన అన్నీ అబద్ధాలే, పుణ్యక్షేత్రాలకు వచ్చిన భావాలన్నీ అబద్ధాలు, వాటి నుంచి పుట్టుకొచ్చే ధర్మాలు అధర్మాలు వాటిని గూర్చిన నిర్ణయాలు అబద్ధాలు, అన్ని కర్మలు అంతా అబద్ధాలు, తనను కూర్చున్న ఇతరులను కూర్చున్న భ్రాంతులన్నీ అబద్ధాలు, మనస్సు ఉనికిని కూర్చున్న భావం అబద్ధము, ఈ స్థూలదేహం ఎంత అబద్ధమో చెప్పలేను, సూక్ష్మ రూపమైన లింగరూపం కూడా బోల్డ్ అబద్ధం, నిజం నిజమేరా బంగారం కావాలంటే శివుని మీద అంతా మాత్రం అబద్ధం కాదేంటి, అక్కడ సౌఖ్యాలన్నీ కూడా అబద్ధాలే, గ్రహించడం అంతా అబద్ధం, గ్రహించబడేదంతా శుద్ధ అబద్ధం, సత్యం అంటూ వెలిగేది ఒక్కటే అబద్ధం రా చెప్తున్నా అబద్ధమని మళ్ళీ శివుడి మీద మరో ఒట్టు, ప్రస్తుతం అని చెప్పబడేది అబద్ధమే, గడిచిపోయేది అబద్ధమే, రాబోయేదిగా చెప్పబడేది అబద్ధమే, ఇది అవునుగాక అవును, ముఖ్యంగా మూడోసారి శివుని మీద ఒట్టు, అతడేగా మనకు లోకువా, ముందర అది అబద్ధమే, మధ్యది అబద్ధమే, అలాగే జగత్తు యొక్క అంతము అబద్ధమే, వయస్సు ఎప్పటికీ అబద్ధమే, ఈ అబద్ధంలో ఏం అనుమానం లేదు, జ్ఞానం కూడా ఎప్పుడు అబద్ధమే, అదే మాదిరి అజ్ఞానం తెలియబడేది, విశ్వం ఎప్పుడూ చూడు అబద్ధాలు పుట్ట, జడం అబద్ధం కాకపోతే ఏంటి, కనిపించేది ఏవైనా సరే అస్తమానం అబద్ధమే, ఇవన్నీ గుర్రం కొమ్ముల్లాగా తోస్తుంటాయి. గుర్రానికి కొమ్ములు ఉండవా ఉండవా? అనుకోవటం ఎప్పుడు అబద్ధమే, కోశాలు పుట్టుక అబద్ధమే, మంత్రాలన్నీ అబద్ధాలే, ఇది మరీ మరీ నిజం, సందేహం వద్దు, ఆత్మే కానీ ప్రపంచం సున్నా, ఈ అనాత్మ ఉన్నదే ఎప్పుడు గుండు సున్నే, ఆత్మ కానీ ఇవన్నీ కూడా భలే బండి సున్నా, ఇది నిజం కాక నిజం, అస్సలు అనుమానం వద్దు, ఆత్మ కంటే వేరే సుఖం లేదు, ఆత్మ కంటే వేరే సేవంత కూడా లేదు, ఆత్మ కాక మరోటి గతి లేదు, ఎప్పుడు ఆత్మగానే ఉండిపో.
ఆత్మ కంటే ఎక్కడా ఏది లేదు. ఓ గడ్డిపోస కూడా ఆత్మను విడిచి లేదురా. ఉందా? ఆ? బుచ్చుగా బుచ్చుగా పిసరంత కూడా ఆత్మను కాదని ఏమీ లేదురా బాబాయ్య. ఎక్కడా చూసుకో, ఆత్మకు వేరేది లేదు. ఇదిగో ఈ ఆత్మానంద ప్రకరణం చెప్పాను కదా నీకు. బుద్ధిమంతుడు ఎవడైనా దీన్ని వింటే స్వయం బ్రహ్మమే అవుతాడు. ఇది వింటే చాలా ఒక్కసారిగా బంధాలు బళ్ళుమంటాయి. ఈ గ్రంథం యొక్క భావం చేతనే పాపాలన్నీ పటాపంచలు. నిండుకొండ అచ్చమైన వాడు, ఎడతెరిపి లేని వాడైన శివమహేశ్వరుని కట్టడి చేసిన మనసుతో భజించు అట్టి వాడు ఇక్కడనే నిత్యుడు. కలవరము లేనివాడు బ్రహ్మీభూతుడయ్యి తనలో తానే నెలకొన్నవాడయ్యి ముడులు తెగిపడగా లో వెలుగుచో లో వెలుగుచూ లో రమించుచూ లోకము మరణించగా ఈశ్వరుని శివకరమైన అమల పదములో ఏకమగును. ఇట్లా శ్రీ శివరహస్యమున శంకరను ఆరవ అంశమునందు రుబునిదాగ సంవాదమున ఆత్మానందమును వర్ణించున్నాను. 14వ అధ్యాయము సమాప్తం. పరమాత్మ ఇదంతా నేనేం కోరుకుంటాను, ఏం వింటాను, ఏం చదువుతాను అన్నీ చెప్పిన అరగంటే ఈ రూపులు. నీకు అరగంటలో టపటపా బలి వచ్చేసినాయి. ఆ రోజునే ఈ గాలి తెలుసుగా నీకు. ఇది ఆత్మ సూక్ష్మంగా ఒక్క నిమిషంలో చెప్పేమన్నా ఒక్క నిమిషంలో నిలబెట్టేయచ్చు. దీన్నే సంవత్సరాల కొద్ది సాగదీసినా అలాగా చేయొచ్చు. మీ తపనను బట్టి ఉంటుంది, మీ తపన బట్టి చూస్తూ ఉంటాం. ఇది ఆత్మే. మరి ఆకాశము అది ఆత్మే. ఇక అహంకారం అంటావా, అది ఆత్మ కాక మరేముంది? ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు, అన్నీ ఆత్మే. ఏముంది వేరుగా ఏదైనా ఉందా? నేను క్యారేజీలు తెచ్చుకోమన్నాను, అమ్మ అనుకున్నారు. మరి ఎంత బాగా తెచ్చుకుని తింటున్నారు. నన్ను సంటి బారి తెచ్చేసుకుని తినేశారు. ఇక్కడ నుంచి గుడివాడండి. మరి అనుకున్నాళ్ళు ఎవరినైనా నేను క్యారేజీ ఎంత తెచ్చుకోమంటాను. మీ ఇంట్లో మీకు తగ్గట్టు మీకు పడేది మీరు తెచ్చుకుని తింటారు. నాకు సంబంధం ఏంటి? అత్త ఆత్మ కాబట్టి మొహమాట ఉందా? సత్సంగుల వరకు మిగిలినోడితో అలా మాట్లాడడం. సత్సంగుల వరకు మాత్రం ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను, లేని దాన్ని లేనట్టే వదిలేస్తాను. మీ వరకు కూడా మాట్లాడకపోతే ఇంకెందుకు సత్సంగాలు? మీ దగ్గర కూడా నాటకం ఆడతాను, నటించాలా? మీ దగ్గర ఉన్నదన్నట్టు మాట్లాడాలి లేదా? ఈ చిత్తం ఉన్నదే ఇది ఆత్మే. ఈ మనసు లేదు ఇది ఆత్మే. ఇక ఈ బుద్ధి ఇది ఆత్మే. ఆత్మ కంటే కొంచెమైనా ఏమీ లేదురా బాబు. సరే ఈ ఒళ్ళు ఉందే పాపం, ఇది మాత్రం ఆత్మ కాదంటే లేకపోతే గారెలు ఉన్నాయి. నేను నా చిన్నప్పుడు తత్వం ఇచ్చాను. గారెలు ఫ్రిడ్జ్లు లేవు కదా అప్పుడు. అలా వదిలేస్తే ఏమవుతున్నాయి? బూజు, అది ఒక జిగురు వచ్చి ఓళ్ళు ఉండేవారు కదంటే. మన్నాటికి 3వ నాటికి